హలో ఎవరన్ ఎవరైనా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఫ్యామిలీ రిలేటెడ్ కేసెస్ని అంటే 498 కానీ డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినటువంటి కేసెస్ కానీ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ ది ఇండియా ట్రావెల్ చేయడానికి అవుతుందా లేదా అనేటటువంటి క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. దీని గురించి రీసెంట్గా ఒక హైకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారో చూద్దాం. ఒక వ్యక్తి దుబాయ్లో పనిచేస్తున్నాడు. వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉండి అతని మీద 498 ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టింది. అతను పని మీద దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి రాగానే ఇండియాలో ఎయిర్పోర్ట్ అథారిటీ పోలీసులు అతన్ని ఆపారు. అతను ఎందుకని ప్రశ్నించగా పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే నీ మీద లుకౌట్ సర్కిల్ వచ్చిందని చెప్పారు. లుకౌట్ సర్కిల్ అంటే ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తి నిందిత అంటే అతను పోలీస్ అంటే లాకి సహకరించకుండా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు దానికి సంబంధించి లుకౌట్ సర్కిల్ ఇస్తారు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి. అయితే ఈ లుకౌట్ సర్కిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయిస్తూ అతను ఏం చెప్పాడంటే రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ట్రావెల్ అనేది కూడా తన స్వేచ్ఛని అది దెబ్బతింటుందని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్లో అతను చెప్పింది ఏంటంటే నా మీద కేసెస్ ఉన్నాయనేది నిజం, నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, వాయిదాలకు వచ్చి వెళ్తున్నాను, అలాగే నా మీద ఎటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ లేదు, ఇలా నేను లాకి సపోర్ట్ చేస్తున్నప్పుడు నా మీద లుకౌట్ సర్కిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టులో చెప్తాడు. కోర్టు కూడా అన్ని విషయాలని చెక్ చేసిన తర్వాత అతను ఆల్రెడీ బెయిల్ తీసుకున్నాడు. కోర్టులో అడ్జాయిన్మెంట్స్కి అటెండ్ అవుతూ ఉన్నాడు. అతని మీద ఎటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ లేదు. ఇది మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ చాలా చిన్న క్రైమ్. దీనికోసం అతని జాబ్ పోయేలా అతన్ని ఇక్కడ నిర్బంధించడం కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. అలాగే పోలీస్ అథారిటీకి ఏదైనా మ్యాట్రిమోనియల్ కేసెస్లో లుకౌట్ నోటీస్ ఇచ్చే ముందు అతను ట్రయల్కి అటెండ్ అవుతున్నాడా లేదా, అఫెన్స్ సీరియసా కాదా అని కొన్ని విషయాలను చెక్ చేసిన తర్వాత లుకౌట్ సర్కిల్ ఇవ్వాలని, మెకానికల్గా అన్ని 498 కేసుల్లో కానీ డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినటువంటి కేసుల్లో కానీ లుకౌట్ సర్కిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి తేల్చి చెప్పింది. కాబట్టి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ వల్ల రైజ్ అయ్యేటటువంటి 498 డీవీసీలను బేస్ చేసుకొని మీ ఉద్యోగాలకి భంగం కలిగించేటట్లు కోర్టులో ఎటువంటి ఆర్డర్లు జారీ చేయవు. మీరు వీటిలో ప్రాపర్గా మీ బెయిల్స్ మీరు తీసుకొని ప్రాపర్గా కోర్టుకి అటెండ్ అయ్యేలా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్లో నుంచి ఈజీగా బయటకు వచ్చేయచ్చు.